హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. బోయపాటి సీను డైరెక్షన్లో బాలయ్యబాబు తీసిన అఖండ 2 సినిమా ఇది రిలీజ్ అవ్వకుండా అయితే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్స్ ఉన్న ఇష్యూస్ వల్ల బాలయ్యబాబు సినిమా అయితే రిలీజ్ కాకుండా అయిపోయింది. ఫ్యాన్స్ అయితే ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రీమియర్ షోస్ కి టికెట్స్ అయితే చాలా పెట్టి కొన్నారు. కానీ ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ కున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే క్లియర్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ సినిమా ఇప్పటికైనా రిలీజ్ చేస్తారా లేదా, ఈ న్యూస్ అనేది ఎప్పటికి బయటకు వస్తుంది, సినిమా రిలీజ్ అనే న్యూస్. ఇప్పటికైతే ప్రొడ్యూసర్స్ కున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి క్లియర్ అయిపోయినాయి. ఈ సినిమా అనేది రిలీజ్ చేస్తారని ఎదురు చూస్తుంటే కానీ ఈ రిలీజ్ అనేది 1 to 2 వీక్స్ అనేది ఆపుతారని చెప్పేసి అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్. ఆల్ ఆఫ్ సడన్ గా సినిమా అనేది రిలీజ్ చేయలేము, కొంతవరకు వెయిట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఓవర్సీస్ లో సినిమా రిలీజ్ అయ్యి అక్కడి నుంచి వస్తున్న రివ్యూస్ ద్వారా, అక్కడి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ద్వారా ఈ సినిమా మీద మరింత ఎగ్జైట్మెంట్స్ అయితే పెరుగుతున్నాయి ఫ్యాన్స్ కి. ఓవర్సీస్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా, వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ద్వారా ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. సినిమా నుంచి కొన్ని సీన్స్, కొన్ని క్లిప్స్ అయితే లీక్ అయినాయి. ఈ అఖండ 2 మూవీ నుంచి కొన్ని సీన్స్, కొన్ని క్లిప్స్ అయితే వైరల్గా మారినాయి సోషల్ మీడియాలో. ఈ సాటర్డే సండేస్ సినిమా రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. సాటర్డే సండేస్ అయిపోయింది. క్రిస్మస్ సందర్భంగా ఫ్యాన్స్కి అయితే సినిమాని ఏమన్నా రిలీజ్ చేస్తారో, ఈ గ్యాప్లో ఏమన్నా ఎగ్జైట్మెంట్ కోసం, ఫ్యాన్స్లో ఆ ఎగ్జైట్మెంట్ అనేది పెంచడం కోసం ఏమైనా మళ్ళా షోస్ ఏమన్నా కండక్ట్ చేస్తారా చూడాలి. ఈ మూవీ గురించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.